ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ మాట చేత సమస్తమును కలుగజేసిన దేవా, నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామనికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట మారు మనస్సు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వల్ల ఎక్కడ సంతోషం కలుగుతుందంటే దూతల ఎదుట, దేవుని దూతల ఎదుట. దేవుడు దేని బట్టి సంతోషిస్తున్నాడంటే మనస్సు మారటం వల్ల సంతోషిస్తూ ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం చేసేటువంటి క్రియలు, పనుల కన్నా ఎక్కువగా దేవుడు సంతోషం ఎక్కడ కలుగుతుందంటే మారు మనస్సు పొందటం వల్ల. మారు మనస్సు పొందటం అంటే మన యొక్క మనస్సులో ఉన్నటువంటి చెడు తలంపులు, మన మనస్సులో ఉన్నటువంటి చెడు ఉద్దేశములను తొలగించుకుని నూతనమైనటువంటి మనస్సును కలిగి ఉండటమే మారు మనస్సు కలిగి ఉండటం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇటున్న ప్రియ సహోదరుడా, దేవుని యొక్క మాటను మనము అంగీకరించి, దేవుని యొక్క వాక్యమును మనము అంగీకరించి మన మనస్సులో, మన హృదయాల్లో దేవుని మాటల చేత నింపబడినప్పుడు మనము మారు మనస్సు పొందుతాం. అంటే పాత ఆలోచనలు, పాత క్రియలు, పాత ప్రవర్తనల మనలో ఉండదు. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో, ఆ విధంగా జీవించగలుగుతామో దేవుని దూతలు ఎదుట ఏం కలుగుతుందంటే సంతోషము కలుగుతూ ఉంటుంది. ఈరోజు మన మనస్సు మారకుండా ఈ లోకంలో జీవిస్తే మనుషులు ఎదుట మనకి సంతోషం ఉండొచ్చు, ఈ లోకంలో మనకి సంతోషం ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట మనకి సంతోషము కావాలి అంటే, దేవుని దూతల ఎదుట మనకి సంతోషము కావాలంటే మన మనస్సు మారాలి. ఎవరి మనస్సు అయితే మారుతుందో వాళ్ళు నూతన సృష్టి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా, మన మనస్సు మారాలి. ఎప్పుడైతే మన మనస్సు మారుతుందో మనం ఒక నూతన వ్యక్తిగా ఉంటాం. ఎందుకంటే పాత ఆలోచనలు, పాత ఉద్దేశంలో, పాత తలంపులు మనలో ఉండవు. కాబట్టి మారిన మన మనస్సులోకి దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉంటాము. కాబట్టి మన మనస్సు మారాలి. ఎప్పుడైతే మన మనస్సు మారుతుందో దేవుని దూతల ఎదుట ఎక్కడ సంతోషం కలుగుతుందంటే దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతూ ఉంది. ఇంకా మన మనస్సులో ఏమి ఆలోచనలు ఉన్నాయి, ఇంకా మన మనస్సులో ఎటువంటి తలంపులు ఉన్నాయి, ఇంకా మన మనస్సులో ఎటువంటి ఉద్దేశ్యములు ఉన్నాయి, ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మన మనస్సు మారాలి. మన మనస్సు మారితే మన ఆలోచనలు మారుతాయి, మన మనస్సు మారితే మన ఉద్దేశములు మారుతాయి, మన మనస్సు మారితే మన ప్రవర్తన మారుతుంది. కాబట్టి అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే క్రైస్తవునిగా మనం కలిగి ఉండవలసింది మారు మనస్సు కలిగినటువంటి అనుభవము. ఎప్పుడైతే మన మారు మనస్సును పొందుకుంటామో దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారం జీవించడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనం ఇంకా ఏ విషయంలో మనం మార్పు చెందాలి, ఇంకా ఏ విషయంలో మనము మారు మనస్సు పొందాలి, ఒకసారి మనల్ని వాక్యమును బట్టి పరిశీలన చేసుకుని నూతనమైన మనస్సు కలిగి, నూతనమైన స్వభావం కలిగి, నూతనమైన ఆలోచనలు కలిగి, నూతనమైన ఉద్దేశములు కలిగి మనం జీవించాలంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారటానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న మేమందరము ఇంకా మనస్సులో ఉన్నటువంటి పాత ఆలోచనలు, పాత ఉద్దేశముల చేత నింపబడి ఉంటే వాటన్నింటిని తీసివేసి మా మనస్సులను కడిగి మారు మనస్సు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.